సమదుఃఖాసు యత్కిచిదస్తి ధనంజయ మయి సర్వామిదం గోత్రం సూత్రే మణిగణా ఇవ రసోహం నప్సుకం తే యదా పృథివ్యం చ తేజస్మాస్మి విభావసో జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు బీజాం రాజసామశ్చ చేయే మత్తా ఏదేతి తాన్ విద్ధి నాత్వాహం తేషు తే మయి ధీధి భృన్నామయిర్భావైర్యేవి సర్వామిదం జగత్ మోహితం నాభిజాతాని మావేభ్యా పరమవ్యయం दैवी हेषा गुणमयी मम माया दुरत्यया ब्रह्म किं तद्ज्ञातं किं कर्म पुरुषोत्तम आदिभूतं च क्रिं प्रोक्तम् आदिदैवं किमुच्यते आदियज्ञा कथं कृत्वा देयस्मिन् मधुसूदन प्रयाणकाले च कथनं ज्ञेये ज्ञेयतात्मभिः श्रीभगवानुवाच एतच्युतावचनं केशव कृष्ण हरे 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 राम 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 हरे हरे भजरे नंदगोपाल हरे भजरे नंदगोपाल हरे मुरली गानलोल मुरलील दिव्यरा कृष्ण कड़ली पूर्वकुंड प्रेमलील कदरा कृष्ण अंगुको सुंदराल साधकाल नायका इदिगो నిన్ను చూసి వెలుగుతున్న తారక भजरे नंदगोपाल हरे भजरे नंदगोपाल हरे भजरे नंदगोपाल हरे भजरे नंदगोपाल हरे మాయద మాటునా దాగిన ఆశలు నిన్నలు దిన్నలు పోయి మా కన్నుల కందే మాయని చూపుతూ నిన్నలు దోచుకుపో గిరిని వేలిపోయిన నిలిపిన మా కన్నయ్య తులసి దళానికి తూగి రావయ్య కొండంత భారత ఘోరంక చూపిన లీలా కృష్ణయ్య ఆ చీరలు దోచిన అల్లరి ఆటలు నాపైన ఈ మాయా भजरे नंदगोपाल हरे भजरे नंदगोपाल हरे भजरे नंदगोपाल हरे भजरे नंदगोपाल हरे Vedanta Srila Prabhupada started ISKCON in 1966 in New York. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. శ్రీ మద్ భగవద్గీత ఆవిర్భావ దినం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకి, అదేవిధంగా పురప్రములకి, భగవద్భక్తులందరికీ, అదేవిధంగా పిల్లలకి, ఉపాధ్యాయులకి, అందరికీ మీ అందరికీ కూడా స్వాగతం. ఈ సృష్టిలో జయంతి అంటే బర్త్డే
జరుపుకునేటువంటి అంటే జయంతి జరుపుకునేటువంటి ఏకైక గ్రంథము అది కేవలము భగవద్గీత మాత్రమే. ఈస్ దర్ ఎనీ అదర్ బుక్ దట్ ఈస్ సెలబ్రేటింగ్ బర్త్డే? ఈస్ దర్ ఎనీ హోలీ బుక్ దట్ సెలబ్రేటింగ్ దే ఆర్ సెలబ్రేటింగ్ దేర్ birthday? Can we say proudly that our religious book, not really, it is not religious book actually. It is a manual book of every human being to how to live in the society and how to present our life towards to the success and how to take all the reachable thinking levels to lead our complete life. మన జీవితంలో చాలా మార్పులు ఉన్నాయి. ఇప్పటి వరకు మీ జీవితంలో చాలా మార్పులు చేశారు. భగవంతుడు కూడా చెప్తున్నారు, ఈ కదిలే ప్రతి వస్తువు మార్పుకు గురవుతుందని చెప్తున్నారు భగవంతుడు భగవద్గీతలో. నేను మంచిగా చెప్తున్నాను, ఒక 15 నిమిషాలు మంచిగా కాన్సన్ట్రేట్గా వినండి. కదిలే ప్రతి వస్తువుకి మార్పు ఉంది. మరి మీ జీవితంలోకి ఎన్నో మార్పులు వచ్చి ఉంటాయి. భగవంతుడు అదే చెప్పారు, దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరతస్త్రణ ముహ్యతి. భగవంతుడు ఏం చెప్తున్నారు, ఈ శరీరం చిన్నగా ఉండి పుట్టినప్పుడు తర్వాత కౌమార దశకు వచ్చింది, దాని తర్వాత యవ్వన దశకు వస్తుంది, తర్వాత మధ్యస్థ వయసుకు వస్తుంది, తర్వాత వృద్ధాప్యం వస్తుంది, చనిపోతుంది. అంటే మార్పు అనేది జరుగుతుందనేది తెలిసింది కదా. చెట్టు చిన్నగా మొక్క పెట్టినప్పుడు విత్తనం, తర్వాత మొక్క, తర్వాత చెట్టు, తర్వాత వృక్షం, ఫ్లాష్. You take anything in the world that it has some changes except of Paramatma, Atma. సృష్టిలో అన్ని మార్పుకు గురయ్యేవి. మనిషికి కూడా తెలుసు మనం మార్పుకి గురవుతున్నామని తెలుసు, మన శరీరం మార్పుకి గురవుతుందని తెలిసి కూడా నిజమైన మార్పు మన హృదయంలో జరగలే. మన మార్పుని నిజంగా తీసుకోవడానికి సిద్ధంగా లేం. వీఆర్ రెడీ బికాస్ మనం ఆ ఏజ్ ప్రకారం వస్త్రాలు వేసుకోవడానికి రెడీగా ఉన్నాం, ఆ ఏజ్ ప్రకారం వస్త్రాలంకరణ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం, ఆ వయసులో ఎలా బిహేవ్ చేయాలో చేసుకోవడానికి రెడీగా మార్పు చెంది ఉన్నాం. కానీ మన జీవితంలోకి భగవద్గీత అనేటువంటి మార్పుని తీసుకురాలేకపోయాం. భారతదేశంలో 70% పల్లెలు ఉంటే ఇంకా పల్లెటూర్లలో 100కి 99 మంది ఇళ్లలో భగవద్గీత లేదు. మనం భారత భూమిలో పుట్టాము, ఇది భారత భూమి, సనాతన ధర్మంలో ఇమిడించి మొలకెత్తినటువంటి పుష్పాలము, అయినా మనకి భగవద్గీత అవసరం లేదు. సో ఎస్టర్డే నేను ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను. సమ్మన్ ఈస్ ఆస్కింగ్ మీ, ఎవరో క్వశ్చన్ అడుగుతున్నారు నన్ను. నేను భగవద్గీతని 200 సార్లు చదివాను. ఎన్నిసార్లు చదివారు? 200 సార్లు చదివారు. చదివి ఆయన ఏం చేస్తున్నారంటే, ఒక ఆయన 200 సార్లు, అందులోని ఒక ఆయన 100 సార్లు, ఒక ఆయన మొత్తం ఇంకా కంఠస్థం శ్లోకాలు. ఈ భగవద్గీత 2000 సంవత్సరంలో చెప్పబడిందా? భగవద్గీత 1000 సంవత్సరాల క్రితం చెప్పబడిందా? భగవద్గీత 3000 సంవత్సరాల క్రితం చెప్పబడిందా? భగవద్గీత 5000 సంవత్సరాల క్రితం చెప్పబడిందా? Who said yes? Yes, who said? ఎన్ని సంవత్సరాల క్రితం చెప్పారు? 5000 సంవత్సరాల క్రితం. గివ్ మీ బిగ్ హ్యాండ్స్. 5000 సంవత్సరాల నుంచి భగవంతుడు అర్జునుడికి చెప్పి, అర్జునుడి నుంచి దాని తర్వాత పరంపరలో వస్తూ 5000 సంవత్సరాల నుంచి భగవద్గీతని భారతదేశంలో ఎందుకు ప్రతి ఇంటలో పెట్టలేకపోయినా మీరు ఆలోచన చేయండి. 5000 సంవత్సరాల నుంచి భారతదేశంలో భగవద్గీత పట్ల మార్పు ఎందుకు జరగలేదు? ఎందుకు జరగలేదు?
5,000 సంవత్సరాల నుంచి మనం ఎందుకు భగవద్గీతని మన జీవితాల్లోకి, మన ఇంట్లోకి, మన కుటుంబంలోకి, మన సమాజంలోకి ఎందుకు భగవద్గీతను ప్రవేశపెట్టలేకపోయాము? 200 సార్లు చదివినా, 100 సార్లు చదివినా, 1000 సార్లు చదివినా ప్రతి శ్లోకంలో భగవంతుడు నేనే భగవంతుడిని, నేనే భగవంతుడిని అని చెప్తున్నాడు కదా. అహం సర్వస్య ప్రభావో మత్తం సర్వా ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్విత. ఈ శ్లోకం తెలుసు, కంఠస్థం వచ్చేస్తుంది. కంఠస్థం ఎవరికైనా వస్తుంది. అనగనగా రాగం అతిశైలచుండు. మాటలు నేర్పిస్తే చిలుక కూడా మాట్లాడుతుంది. బట్ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దట్ వాట్ యు ఆర్ గెటింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దట్ బుక్. మీ దాంట్లో బుక్ చదివిన తర్వాత జరిగిన మార్పు ఏంటి? మార్పు దిశగా మీరు బుక్కుని కనుక, భగవద్గీతను మీరు జీవితంలోకి తీసుకోలేనప్పుడు ఎన్నిసార్లు చదివితే ఏం లాభం? పదే పదే భగవంతుడి కృష్ణుడు నేను భగవంతుని అని చెప్తూనే ఉన్నాడు. పితామస్య జగతా దాతా మాతా పితామహ బోలా హై. మత్త పరతరం నాన్యత్ కించిదస్తి ధనుంజయ మై సర్వమిదం ప్రోతం గనిమనా ఇవ बोला है. और भगवान ने बोला ममई वांशो जीवलोके जीवभूता सनातना बोला है. अर्जुन बोला है परमधामा पवित्रम परमं भव बोला है. ब्रह्मा ने बोला ईश्वरा परम कृष्ण सच्चिदानंद विग्रहानादिरादि गोविंद सर्व कारण कारणम. అన్ని శ్లోకాల్లో చెప్తుంటే ఎందుకు కృష్ణుణ్ణి భగవంతుడిగా ఇంకా భారతదేశం గుర్తించలేదు? భగవంతుడు ఒక్కడా ఇద్దరా? భగవద్గీత ప్రకారం భగవంతుడు ఒక్కరా ఇద్దరా? మీరే చెప్పండి. భగవద్గీతను ఎంతమంది చదివారు ఇక్కడ? హూ రీడెడ్ భగవద్గీత? ఓకే ఓకే. భగవద్గీత నాలెడ్జ్ ప్రకారం, భగవద్గీతలో చెప్పిన దాని ప్రకారం ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? మరి మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఎప్పుడైతే నీ హృదయం మార్పుని కోరుకోదో, ఎప్పుడైతే నీ హృదయం మార్పు కోరుకోదో, కేవలం శరీరంలో మాత్రమే మార్పుకు మీరు తావిస్తారో, భగవంతుడు క్లియర్గా చెప్తున్నారు, మీ బాల్యం అయిపోతుంది, యవ్వనం అయిపోయింది, వైవాహిక జీవితం అయిపోయింది, పిల్లలు అయిపోయారు, ఇంకా వయసు అయిపోతుంది, ఫిర్బీ భగవద్గీత అనేటువంటి మార్పు మీ జీవితంలో రాలే. అర్జునుడు 18 అధ్యాయాలు విన్న తర్వాత కరిష్యే వచనం తవా అర్జున కృష్ణ బోలాయ. అంటే 18 అధ్యాయాలు అర్జునుడికి పడితే మనసా వాచా కర్మన కృష్ణుడితో కూర్చొని నిల్చొని పడుకొని లేచి తిని ఉన్న అర్జునుడికి 18 అధ్యాయాలు పడితే भगवान को बहुत दूर में है अपन, अपने को कितना अध्याय होना है? 15 18 इंटू 1000 18,000 సార్లు చెప్పాలి మనకి. మరి ఎందుకు తెలుసా? 200 సార్లు చదివినా 300 సార్లు చదివినా వినాల్సిన వారి నోటి నుంచి భగవద్గీత గురించి వినాలి. వినాల్సిన వాటి నోటి గురించి, ఒక వస్తువు గురించి ఒక నోటి గురించి, ఒక నోటి నుంచి వింటేనే దానికి విలువ. మీరు చూడండి, ఏ స్కూళ్ళల్లో, ఏ యూనివర్సిటీలలో, ఏ కాలేజీ తరగతులలో యువకులకి సంస్కారం లేనటువంటి విద్యని అభ్యసింపజేస్తున్నాము మనం అందరము. హ్యాపెనింగ్. ఈరోజు అందరు స్కూల్ పిల్లలు వాళ్ళ స్కూల్ని ప్రజెంట్ చేయడానికి స్కూల్ డ్రెస్ వేసుకొచ్చారు. యు ఆర్ ప్రజెంటింగ్ యువర్ స్కూల్ సిన్సియర్లీ, యు ఆర్ ప్రజెంటింగ్ యువర్ స్కూల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ సిన్సియర్లీ. వై యు ఆర్ నాట్ ప్రజెంటింగ్ భగవద్గీత ఇన్ యువర్ లైఫ్? And why you are not taking the challenge to change your entire career into your life? You're seeing that, you're feeling that
because teachers and the schools and universities, everybody saying that you read first, you read first, you write first, you remember first, you're going to change. Nothing going to be change your life. Without writing and without reading, there is no change anything. The thing is to change in your life with a cultural knowledge, with a spiritual knowledge. With only of spiritual knowledge can you change your attitude. Because spiritual knowledge क्या आता मालूम है? जीवन में सिस्टमेटिक आता है, सिस्टमेटिक, हाउ टू लिव अ सिस्टमेटिक लाइफ. देखो एक ट्री है उधर आपके पीछे, एक ట్రీ है, उसको సిస్టమేటిక్ నే కంచాని ఏం లేదు, అది విచ్చలవిడిగా పెరిగిపోయింది. దాని కింద కొమ్మలని కొట్టేయాలి. ఎప్పుడైతే ఒక జీవితంలో క్రమపద్ధతికమైనటువంటి జీవన విధానం ఉందో అప్పుడే వాడు ఉద్ధరించగలుగుతాడు. నేను చాలాసార్లు మొన్న కూడా చెప్పాను, ఈ దేశంలో ఎంతో మంది పేరు మోసిన డాక్టర్లు ఉన్నారు. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎంతో మంది సైంటిస్టులు ఉన్నారు. ఈరోజు మనం పాడుతున్న లైట్ని మనం కనిపెట్టలే, ఈరోజు కూర్చుంటున్నటువంటి ఈ మాట్లాడుతున్న ఈ మైక్ని మనం కనిపెట్టలే, ఈ ఫ్యాన్లు తిరుగుతున్న ఫ్యాన్ని మనం కనిపెట్టలే. కానీ వాడెవడో మనకు తెలియదు. ఏమీ కనిపెట్టకపోయినా వివేకానందుని ఎందుకు సమాజం గుర్తించింది? వివేకానంద స్వామి ఏం చేశారని గుర్తించింది? ఏదైనా కనుక్కున్నారా ఆయన? భూమి మీద నుంచి చంద్రమండలం పోయే రాకెట్ కనుక్కున్నారా? వై స్టిల్ the society is remembering Vivekananda? Why is they still remembering? Because of spiritual entity, because of spiritual character, because of spiritual knowledge, because of he took in his life the Bhagavad Gita mentor. Bhagavad Gita mentor గా తీసుకున్నారు కాబట్టి. నిజానికి సొసైటీలో జోక్ ఏంటి తెలుసా? నిజమైన భగవద్గీతలో భగవంతుడు పోయిండు, భగవద్గీత పోయింది, పట్టుకున్నవాన్ని మాత్రం హైలైట్ చేస్తారు మన సొసైటీ. ఇప్పుడు స్వామి వివేకానంద 2వ అధ్యాయంలో 3వ శ్లోకం క్లైబ్యం అస్మాక్ పార్థ అని నేను లాస్ట్ టైం చెప్పాను. ఆ శ్లోకం వల్ల ఇన్స్పైర్ అయి తన జీవితాన్ని స్పిరిచువల్ వైపుగా మార్చుకున్నాడు. అది ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఏం చేశారంటే వివేకానంద కృతులు, వివేకానంద పోయమ్స్, వివేకానంద వాక్యాలు గోడల మీద ఉన్నాయి, కానీ ఆ వివేకానంద ఇన్స్పైర్ పొందినటువంటి భగవద్గీత మాత్రం మూలనుంది. ఇది మన దౌర్భాగ్యం. వివేకానంద ఇన్స్పైర్ అయిన ప్రతి శ్లోకము, ప్రతి గీత, భగవద్గీత ఎక్కడ కూడా చెప్పబడలేదు. He is inspired from Bhagavad Gita. The Bhagavad Gita told by Krishna, and Krishna is a Bhagavan. He is saying tomly, tak, 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 tak. Every shloka is saying. And Vyasa Bhagavan also written, Shri Bhagavan Vacha. The 7 Dhritarashtra is saying, he written, Dhritarashtra Vacha. When Sanjaya is saying, he written, Sanjaya Vacha. When Arjuna is saying, he written, Arjuna Vacha. When Krishna is saying, he written Shri Bhagavan Vacha. Why the society, why you are not accepting Krishna as a God? Because in every shloka Krishna is saying, ప్రతి శ్లోకంలో భగవంతుడు చెప్తున్నారు. అప్పుడు సొసైటీలో భగవద్గీతలో ఏముంది తెలుసా? రాజవిద్య రాజగుహ్యం పరమం ఇదముత్తమం. ఇదేదైతే శాస్త్రం ఉందో, ఈ శాస్త్రం చాలా రాజులోకెల్లా రాజు, విద్యలోకెల్లా విద్య, గొప్ప విద్య వంటిది. ఈ విద్యని కనుక సమాజంలో విద్యార్థులకు నేర్పిస్తే సమాజంలో సమానమైనటువంటి ధోరణిని తీసుకురావచ్చు. సమాజంలో ఎన్నో విప్లవాలు జరుగుతున్నాయి. మాకు న్యాయం జరగాలి, మాకు ఇది జరగాలి, మాకు ఇది ఉండాలని చెప్పేసి ఎన్నో ఉద్యమాలు ఉన్నాయి. కానీ ఎవ్వరు కూడా సరైన ఉద్యమం ఏంటో తెలుసుకోలేకపోతుంది. దిస్ ఈజ్ ద ఈక్వాలిటీ. The person who know the spiritual knowledge, the person who having the complete spiritual identity, he only can give you the equality of everything to the society, to the children, to the schools and everything. But nobody can. But we are not in that way. మనం లేము. ఇప్పటికి కూడా ఈ తరాలని ఎలా తయారు చేస్తున్నామంటే వితౌట్ భగవద్గీత. ఈ తరాలన్నీ ఎలా ఉన్నాయి తెలుసా? వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ భగవద్గీత ఈజ్ దే ఆర్ డెవలపింగ్. రేపు జనరేషన్ కూడా అంతే.
వాళ్ళకి ప్రశ్నించడం రాదు, ఏది సరైనదో వెతుక్కోవడం రాదు, ఏది తింటే మనకు ఆరోగ్యం ఉంటుందో తెలీదు. But all things are given by Krishna in this book, భగవద్గీత. భగవద్గీత మీరు ఎవరైనా చూడండి అబ్బా, ఒక సాంగ్ రాస్తే ఒక 10 రోజులు, ఒక సినిమాలో పాట ఒక దశాబ్దం, పోనీ ఒక 100 సంవత్సరాలు నడుస్తుంది. అదే భగవద్గీత భగవంతుడు 5000 సంవత్సరాల క్రితం చెప్తే ఇంకా కూడా భగవంతుడి గీత నడవాలా? వాట్ కైండ్ ఆఫ్ పవర్ ఇన్సైడ్? There are so many power inside of this one, because స్వయం భగవాన్ ముఖారవిందేన ప్రత్యుత్తరం. భగవంతుడు స్వయంగా ముఖం నుంచి చెప్పినటువంటి ద శ్లోకాస్ ఎవరు కూడా ఇన్వెంట్ చేయలేదు, ఎవరు సొంతంగా రాసిన శ్లోకాలు కావు ఇవి. ద స్వయంలీ భగవాన్ సే టు కృష్ణ, సే టు అర్జున. ద భగవద్గీత. ఎవరైతే భగవద్గీత నిజమైన జ్ఞానం దాన్ని మన జీవితంలో తీసుకోవాలనుకున్న వారందరూ కూడా ఉత్తమమైన గతిలో, ఉత్తమమైన స్థితిలో ఉన్నారు. ఎక్సెప్టింగ్ మీ. నేను కూడా భగవద్గీతని జీవితంలో తీసుకుపోనంత వరకు, నా జీవితంలో ఉన్న భగవంతుని అని భగవద్గీత మార్పుని, భగవద్గీతని నా జీవితంలో హృదయానికి అత్తుకోనంత వరకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీవన్. Even though I don't know the except of my name writing in English. Today I am speaking in front of you all people in English, but I studied my entire school life in ZPHS school. Can you expect? I did my graduation one of the top college in Hyderabad. I did my MBA from one of the top university in India. Because of I got encouragement from the Bhagavad Gita. And 2004 and 5 I took my decision that I'll make my life into the spiritual path. ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో జీవితం గడపడానికి ఏమి ఆటంకం? ప్రతి మనిషి తను ఏం చేస్తున్నారంటే, ఇల్లు వల్ల సంతోషం పొందాలని ఇల్లు కోసం భగవద్గీతని భగవంతుడి నుంచి అర్జునుడు తన జీవితంలోకి తీసుకున్నారు కాబట్టి తాను విజయం సాధించగలిగారు. మరి మీరు కూడా టుడేస్ వెరీ అస్పీసియస్ డే, చాలా గొప్ప దినం ఈరోజు. స్వయం భగవంతుడు తాను ముఖారవింద నుంచి అర్జునుడికి భగవద్గీతని తిరిగి 5000 సంవత్సరాల క్రితం మనకి మళ్ళీ ఈ యొక్క గొప్ప శాస్త్రం అనేది ఇన్వెంట్ చేయబడింది. కాబట్టి మీరు ఈ రోజున ఎవరికైనా భగవద్గీతని డొనేట్ చేయాలనుకుంటే, దానం చేయాలనుకుంటే, ఒకవేళ మీ ఇంట్లో కనుక భగవద్గీత లేకపోతే, దిస్ ఈస్ ద వెరీ స్పెషల్ డే దట్ ప్లీజ్ కీప్ భగవద్గీత in your family and please donate the Bhagavad Gita to another families. Then the other families also get reliability. వేరే ఫ్యామిలీలు కూడా మనకి రిలయబుల్ కావడానికి అవకాశం ఉంది.